పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఈ సేతుని 14 ఏళ్ల నుంచి ఇంతవరకు 7 సార్లు అటెంప్ట్ చేశాం. తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నలుగురు దున్నపోతులు లాంటి వాళ్ళు ప్రయత్నించినా పట్టుకోలేరు. మీరే మాత్రం రా, నిజం చెప్పండి, మీరే వేసేసారా లేక వేరే ఎవరైనా వేసేస్తే కర్ర మాత్రం పట్టుకొచ్చారా? ఎలా వేశారు రా? బండాప్. దేనికిరా? ఒకసారి బండాప్ చెప్తా. వెళ్ళి బండి తిప్పుకొని రాపో. ఎందుకురా? తిప్పుకొని రా చెప్తా. రేయ్ రేయ్ రేయ్, ఏమైపోయారు? నువ్వు వచ్చినట్టు ఆడు వచ్చాడు. ఫోన్ చేయవయ్యా రేణుగుట్టకి. ఏం బంకరు కత్తిని చూడగానే ఏంటి అలాగచ్చు? హలో, నమస్కారం. రేణుగుంట పోలీస్ స్టేషన్. ఒక మర్డర్ కేసు విషయమై. మర్డరా? ఎక్కడా? బుచ్చిబాబు గ్రూపా? లేపేశారా? ఎంతమంది సార్? ఏయ్, ఎవరయ్యా నువ్వు? పీసీ కోటేశ్వరరావు సార్. ఇంకెవరు లేరా? హలో, నేను మదనపల్లి ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన నెల 15వ తేదీన రేణుగుంటలో ఓ మర్డర్ జరిగింది కదా. సేతు పొలిటీషియన్, నేషనల్ పార్టీ చాలా దారుణంగా చంపారు. ఇందులో మీకేం తెలియాలి? ఏం లేదు, మా ఏరియా నుంచి 5 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తుంటే వాళ్లే చేసినట్టుగా ఉంది. అందుకే. కుర్రాళ్ళ? నో ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి అవకాశమే లేదు సార్. నేను చెప్పేది లేదు సార్. ఈ కేసుని వేరే వేరే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఎనీవే, మీరు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. వాళ్ళు వెళ్తా ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడే ఉంచేయి. చూస్తుంటే సామాన్యుల్లా అనిపించడం లేదు. ఇప్పుడు చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకోటి చేద్దాం పెద్ద లెవెల్లో. వాళ్ళని మన ఏరియాలోనే ఉంచు. వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళకేం కావాలో చూడు. ఏ బంకరు ఆటలుగా ఉందా?
మేము బొంబాయి వెళ్ళాలి, మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఊరికి నేను నర్స నీకోసం ఒకటి చేశాం కదా. అరే వెళ్దాంరా. ఒరే సర్దార్ చాలా గొప్పరా, మీరు ఏదడిగినా ఇస్తాడు. ఒకే ఒకసారి మీకు ఎప్పుడు ఏం సాయం కావాలన్నా చేస్తాడు. ప్లీజ్ రా చెప్పరా. రే 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 చెప్పరా. బాగా అర్థమైందిరా నీ అబ్బాయి. రే బొంబాయి లేదు గింబాయి లేదు, పొన్నిరా పొన్ని, మన కాలం ఇంతే. సోప్ ఉందా? లేదు బాబు, వాషింగ్ సోప్ అయిపోయాయి. సరే స్టాక్ రేపు లేదంట. అవి టౌన్ లోనే దొరుకుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి కొత్త, ఒక రకంగా మేము కొత్తలే. ఇంతకీ మీదే ఊరు? తరికొండ. ఆ వేళ మీరు కింద పడిపోయారటగా. తను చెప్పింది కరెక్ట్ గా 6 గంటలకు గుడి దగ్గరకు వచ్చేయండి. తను ఏదో మిమ్మల్ని అడగాలంట. నేను వెళ్తాను. నన్నా నేనేనా? వచ్చేస్తా అక్కడే ఉండు. రేయ్ ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా, మనోళ్ళు అడిగితే చెప్పు, సరేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే గుడికి. నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను కానీ నువ్వు పో. వచ్చింది, మీ వెనకాలే ఉంది. రేయ్ రేయ్ రారా. ఏంట్రా ఇది? తను ఏ అమ్మాయి? ఆ ఎర్ర చొక్క అమ్మాయి. తెల్ల చొక్క కాదు కదా. బాగుండదు, తర్వాత గొడవలు అయిపోతాయి. పో. మీ ఫ్రెండా? ఏట్రా? పేరేంటి? డబ్బా. రేయ్ నా పేరు కదా అడిగింది, నేను చెప్తాలే. ప్రేమ్ కుమార్. ఏ ఊరు? పులివెన్నుల. మాది అక్కడేలే, పులివెందులకు దగ్గరలో వేములవాడ. మా ఏరియా అన్నమాట.
మా నాన్న ముగ్గురాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళైంది. నా పేరు మధుప్రియ. ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారు, ఫ్రెండ్స్ ప్రియ అని పిలుస్తారు. నువ్వు ఈ ఊరికి ఏదైనా పని కోసం వచ్చావా? ఏంటి నువ్వే గడగడగడ మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ మాట్లాడదా? తను మాట్లాడదు. ఆ పిల్లకి ఏమైంది మాట్లాడుకోవడానికి? తను మాట్లాడదన్నానా? తనకి మాటలు రావు. ఏ అతనేదో అడగాలని నాతో చెప్పావుగా, అడుగు అడుగు. సరే మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఏ పద వెళ్దాం. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు రే ఇదిగోరా. రేయ్ ఆడేరా? ఆడ అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే? ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నాడు రా. రేయ్ కొట్టేనంటే. రే నేను నిజం చెప్తున్నాను రా, నాకేమైనా అసయ్యా? రే నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండి రా, రండి చూపిస్తాను, రండి రా, రండి నాతో రండి. ఆగనాగండి, అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రే అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నాడు అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా, చూడండి బాగా చూడండి. ఆడి ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో, తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలి దాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి అమ్మాయి వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. రేయ్ మంచి పిల్లరా. ఏయ్ ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్ ఏదో ఒక రోజు తేలుతుంది లేరా. వీళ్ళని కనిపెట్టడం కోసం వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతను కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట.
తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట. రేయ్ సార్ పిలుస్తున్నారు, రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆ ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్ బాబుగారు, డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండి పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసు లేదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటో నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నా గురించి కాస్త బాగా చెప్పు. ఎందుకు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. భవతి భిక్షాందేహి. ఏంటయ్యా భిక్షాందేహి? ఎలవయ్యా, పొద్దున్నే తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష కొడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా?
pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరం నేరస్తున్నాం, మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండి రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రేయ్, ఆశపడుతున్నావుగా, నడుపు చూడు, నడుపు చూడురా పో. అయ్యో, అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో, వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్నీ చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు. నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ, నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మంది ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది.
ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకోమంటున్నాగా, తీసుకుంటాను తీసుకో. సార్. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.